హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము నావెల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ అనేది చెప్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే నావెల్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ విశాఖపట్నం నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ మీరు చూసుకుంటే 1961 అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక బెనిఫిట్ అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్. నేవీలో మీరు అప్రెంటిస్‌షిప్ చేస్తే నెక్స్ట్ అనేది నేవీ నుంచి అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే పడుతుంటాయి. ఓన్లీ అక్కడ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సపరేట్గా వేకెన్సీ కూడా పడుతుంటాయండి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు కాబట్టి ఈజీగా అనేది మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అనేది చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకైతే 36 వేకెన్సీ అయితే ఉందండి. దీంట్లో ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే మీరు చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మెకానిక్, అదేవిధంగా రేడియో అండ్ టీవీ నుంచి అయితే మీరు ఇక్కడ ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు ఈ పోస్టులకు. నెక్స్ట్ ఫిట్టర్ అండి, ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. మొత్తం 33 వేకెన్సీ అయితే ఉంది. అండ్ సీట్ మెటల్ వర్క్ అండి, సీట్ మెటల్ వర్క్ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 33 వేకెన్సీస్. కార్పెంటర్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 27 వేకెన్సీస్. అండ్ మెకానిక్ డీజిల్ అండి, మెకానిక్ డీజిల్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 23 వేకెన్సీస్. తర్వాత పైప్ ఫిట్టర్ అండి, ప్లంబర్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 23 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 21 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఎన్ఏసీ మెకానిక్ అండి, ఆర్ఎన్ఏసీ మెకానిక్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వెల్డర్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరండి. గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వాళ్ళైతే 15 వేకెన్సీస్. నెక్స్ట్ మిషనిస్ట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. 12 వేకెన్సీస్. పెయింటర్ అండి, జనరల్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకుంటే 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ నుంచి చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ అండి. అండ్ ఇక్కడ మీరు ఐటీ అనేది చూసుకుంటే మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ అండ్ మిల్ఫ్రైట్ మెయింటెనెన్స్ మిషన్ అనేది చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫౌండరీ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే 275 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా కూడా. సో ఫ్రెండ్స్, అప్లై ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ ఎస్ఎస్సి మెమోలో, అదేవిధంగా మీ ఆధార్ కార్డులో అయితే మీ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే సేమ్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు సేమ్గా లేకపోతే ఇంకా ఛాన్స్ అయితే ఉందండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అదేవిధంగా అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో అయితే చేంజ్ అనేది చేసుకోండి. ఇక్కడైతే ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఫస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసిన తర్వాత ఆఫ్లైన్లో మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డాక్యుమెంట్ పంపించాలి, ఎలా ఫిలప్ చేయాలి, మిగతా ప్రాసెస్ అని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి జనవరి 2 అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించడానికి అయితే జనవరి 9 వరకు అయితే మీరు పంపించవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 10th అయితే మీకు 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీలో నుంచి అయితే ఇక్కడ చూసుకుంటే ఎన్సీయూటీ నుంచి కానీ ఎస్యూటీ నుంచి ఉన్నా మీరు పర్లేదు. కాకపోతే 65% మార్క్స్ అనేది మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. 2009 మే 2 ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే ఇక్కడ మినిమం అనేది 137 సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ 25.4 కేజీస్ అయితే మీరు మినిమం అయితే వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. స్టైఫండ్ అనేది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పోస్టుకు 5 మంది చొప్పున అయితే మీకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ రేషియో అనేది కూడా ఇక్కడ గమనించవచ్చండి. మీకు షార్ట్ లిస్ట్ చేయడానికి అయితే 10th 70% మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐడీలో 30% మార్క్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే సిలబస్ అనేది కూడా ఇక్కడ మీరు గమనించండి అండి. 50 క్వశ్చన్స్ అనేది పెడతారు. అండ్ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, అండ్ జనరల్ సైన్స్ అనేది 20 క్వశ్చన్స్, అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అనేది ఇక్కడ 75 అనేది ఇక్కడ మార్క్స్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ రైటింగ్ ఎగ్జామ్ అనేది 2023
ఫిబ్రవరి 28న అయితే ఉంటుంది. ఈ విధంగా రైటింగ్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది మార్చి 3న అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంటర్వ్యూ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. డేట్ వైజ్గా ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆల్ ట్రేడ్ వాళ్ళకైతే మెడికల్ ఎగ్జామ్ అనేది మార్చి 16 నుంచి 28 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంటర్వ్యూ అనేది మీ ట్రేడ్ను సంబంధించిన విధంగా అయితే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రో మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకైతే మార్చి 6న, పెయింటర్, జనరల్, వెల్డర్, అదేవిధంగా కార్పెంటర్, షీట్ మెటల్ వర్క్ వీళ్ళకనేది మార్చి 7న, ఫిట్టర్, R&AC మెకానిక్ అండ్ మెకానిక్ డీజిల్ వాళ్ళకైతే మార్చి 9న, మిషనిస్ట్, ఫౌండరీ మ్యాన్, పైప్ ఫిట్టర్ అండ్ మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ వాళ్ళకి మార్చి 10 అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది స్టార్టింగ్ అనేది May 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అండ్ మేల్ వాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఉమెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫెసిలిటీ అయితే ఉండదండి. ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది ఇక్కడైతే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏమేమి పెట్టాలి, ఏది ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండి, హాల్ టికెట్ ఫార్మాట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీరు ఫిలప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి, ఎప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మీకు బెస్ట్ బుక్స్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్రిపేర్ అనేది చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్ అనేది మీకోసం తెస్తుంటాం కాబట్టి